కోట్లాది భారతీయుల చిరకాల కాంక్ష అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కన్నుల పండుగగా జరుపుకున్న వేళ శ్రీరాముడి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి ముఖ్య ఉద్దేశం ప్రజల గుండె చప్పుడు వినే కార్యక్రమమన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో రామకీర్తనలు పాడుతూ ఇంటిని శుద్ధి చేసుకోవాలన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం రామరంగాచార్యులు. 2012లో ఆర్టీసీ సమయ కాలంలో పెట్టిన కేసులన్నిటినీ ఎత్తివేయాలన్న తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య. జర్నలిస్టుల సంఘానికి 10 ఎకరాల స్థలం కేటాయిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి. విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని నల్గొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. ప్రజా సమస్యలను వెలికి తీయడంలో సత్య న్యూస్ ఛానల్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్న రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి. నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కోదాడలో మారుమ్రోగిన రామనామం. సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామోత్సవం. సత్య న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు వెలుగు రవి ముదిరాజ్. చౌటుపల్లిలోని సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు. శ్రీరామచంద్రుడి ప్రాణ ప్రతిష్ఠ జరగడం హిందువులకు ఒక అద్భుత ఘట్టమన్న జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య. గుండాల గ్రామంలో ఘనంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ. 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కళ నిజమైందన్న ట్రాస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు. అసాధారణ విజయం సాధిస్తున్న హనుమాన్ చిత్రం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రజావాణి ముఖ్య ఉద్దేశం ప్రజల గుండె చప్పుడు వినే కార్యక్రమమని, ప్రజల కష్టాలను బాధలను విని అభాగ్యులైన వారి సమస్యలు తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రజావాణి ముఖ్య ఉద్దేశం ప్రజల గుండె చప్పుడు వినే కార్యక్రమం అన్నారు. ప్రజల కష్టాలను బాధలను విని అభాగ్యులైన వారి సమస్యలు తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. గత ప్రభుత్వం వీటిని నిషేధించడం జరిగిందన్నారు. కానీ నేడు ప్రగతి భవన్ అలాగే సెక్రటేరియట్ ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్లు ప్రజావాణిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు సామాన్య మానవుడు కూడా వారి బాధను తెలుపుకున్నందుకు మంత్రుల వద్దకు, ఎమ్మెల్యేలకు ప్రతి సోమవారం ఫిర్యాదులు ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ బడ్జెట్ యూ కెన్ యూజ్ దట్ బడ్జెట్ అలా ఉన్నది కదా. మాకు సంబంధించిన స్థలంలో కరెంట్ స్థలం అది అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణం నుంచి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎన్ఆర్ చేసి పోయి ఎగ్జామ్ చేసి విజిట్ 2 days దాని చేసి మనం రిపోర్ట్ చేయాలి. ఎస్ఎల్పిసి టన్నల్ పూర్తి చేయడానికి 9 కిలోమీటర్లే ఉంది. మీ అందరికీ కలిసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి నేనే శాంక్షన్ చేయించిన. కానీ నా మీద కోపమో కాంగ్రెస్ మీద కోపమో 5 కిలోమీటర్లు కూడా తవ్వలే. దాన్ని మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్ వేపిస్తే 1500 కోట్లు పెరిగింది. గతంలో క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసాం కాబట్టి అది సీఎం గారు అప్రూవల్
రేపు మాపు 2-3 రోజులు అప్రూవల్ తీసుకొని దాన్ని కూడా మళ్ళా అప్పటికిప్పటి చాలా రేట్లు పెరిగినాయి. అమెరికా కంపెనీ జయప్రకాష్ రాబిన్స్ అనే కంపెనీ చేస్తున్న జాయింట్ వెంచర్ 1500 కోట్లు అదనపు పెరిగిన రేట్లకు అదనంగా అప్రూవల్ తీసుకొని ఆ సొరంగ మార్గాన్ని కూడా 2.5-3 సంవత్సరాల్లో అది పూర్తి చేస్తేనే ఏఎంఆర్పి లైనింగ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇది శాశ్వత పరిష్కారం. అటు సాగర్ నీళ్ళు ఇటు మా నీళ్ళు వస్తే మా డిండి ప్రాజెక్ట్ వస్తే మా జిల్లాలో బస్వాపూర్ భువనగిరిలో వస్తే ఎంటైర్ పాత నల్గొండ జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు వస్తుంది. ఈ 5 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత నాది. మామూలు దళితుని పేదవాడిని కూడా ఎమ్మెల్యేగా ఈసారి మేము కాంగ్రెస్ పార్టీ గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి తెలంగాణ ఉద్యమకారుడు మన దళిత సోదరుడైన మందుల శాముల్ని ఎంతో కడు పేదవాడిని కూడా ఎమ్మెల్యేగా చేసిన ఘనత తెలంగాణ ప్రజలది, నల్గొండ ప్రజలది. ఆ రోజు మీరు మూసేసిన ప్రగతి భవను మంత్రులకు కూడా పర్మిషన్ లేని ప్రగతి భవన్లో ఇవాళ దళిత ఉప ముఖ్యమంత్రి కాదు ఆదివాసీ బిడ్డ అయిన పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా అక్కడే నివాసం ఉంటూ ప్రజలను కలుస్తున్నారు సీతక్క. మళ్ళా ఇంకా ఒక విషయం, దీని మీద ప్రెస్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి మీకు అప్పీల్ చేస్తున్నాం. ప్రతిపక్షాల మాటలు నమ్మకండి. ఈ నెలకెళ్ళి కరెంటు బిల్లు కట్టొద్దని చెప్పి నేను ఒక ఎమ్మెల్యే అంటే ఆయన సొంతంగా ఎమ్మెల్యే, మాలాగా ప్రజలకెళ్ళి వచ్చిన ఎమ్మెల్యే కాదు, మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఏమంటారు, కరెంటు బిల్లు కట్టొద్దని. మేము చేసిన అప్పీల్ ఏంది, 100 డేస్లో అన్నీ ఫుల్ఫిల్ చేస్తాం. మేము అనుకున్నాం కరెంటుది కూడా ఎమ్మడే చేద్దాం అనుకున్నాం, కానీ ప్రభుత్వం వచ్చిన 3వ రోజు మేము అసెంబ్లీ నిర్వహించి తెరిచిస్తే 85,000 కోట్ల నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థని 20 ఏళ్ల కింద రిటైర్ అయిన ప్రభాకర్ రావు అనే సీఎండీ గారిని పెట్టుకొని యాదాద్రి లాంటి థర్మల్ పవర్ ప్లాంట్ 29,000 కోట్లకు శాంక్షన్ చేసి నామినేషన్ మీద కమిషన్ల కోసం ఇచ్చుకొని ఇవాళ 50,000 కోట్లకు పెరిగింది. భద్రాద్రి థర్మల్ ప్లాంట్ అది పాత సబ్ క్రిటికల్ సిస్టంలో యాదాద్రి భద్రాద్రి 2 కూడా అవుట్డేటెడ్ సిస్టంలో పిలిచిండ్రు. అందులో నామినేషనే. ఛత్తీస్గఢ్ పవర్లో కిక్ బ్యాక్సే. ఇవాళ జీతాలు ఇవ్వని పరిస్థితిలో మొత్తం కూడా రిజ్వీ లాంటి మంచి ఐఏఎస్ అధికారి గతంలో జిల్లా కేంద్రంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అయోధ్య నగరంలో రామ మందిరం రామ ప్రతిష్ఠ జరగబోతున్నందున యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచమంతా సంబరాలను చేసుకుంటుందని, అలాంటి దేవస్థానం 500 సంవత్సరాల హిందూ కళ నెరవేరడంతో ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో ఎక్కడెక్కడ రామాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయో అక్కడక్కడ భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో అయోధ్య నగరంలో రామ మందిరం రామ ప్రతిష్ఠ జరగబోతున్నందున యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచమంతా సంబరాలు చేసుకుంటుందని, అలాంటి దేవస్థానం 500 సంవత్సరాల హిందూ కళ నెరవేరడంతో ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో ఎక్కడెక్కడ రామాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయో అక్కడక్కడ భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో రామకీర్తనలు పాడుతూ ఇంటిని శుద్ధి చేసుకోవాలని, వాతావరణం పరిశుభ్రంగా ఉంచుకుని రామస్మరణ చేసుకుంటూ ఇంట్లో గల టీవీలో రామ మందిరం రామ ప్రతిష్టను తిలకించి ఆ సీతారాముల దీవెనలు తీసుకోవాలని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం రామరంగాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ డీఎస్పీ మామిల శ్రీధర్ రెడ్డి పాల్గొని సీతారాముల ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. జై శ్రీమన్నారాయణ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ఆస్తనామ తత్తుల్యం రామనామ వరాన్యమే. ఈ రోజునాడు అయోధ్య నగరంలో రామ దేవాలయాన్ని, రామ మందిరాన్ని మన ప్రధానమంత్రి యొక్క ఆధ్వర్యంలో చక్కగా మరల నిర్మాణం జరిగి ఆ రామ ప్రతిష్ఠ జరగటం అనేది యావత్ భారతదేశానికే కాదు
ప్రపంచానికే ఒక ఆనందదాయకం. భారతదేశ వాసులు మేము ఒక్కళ్ళం బాగుండాలి అని అనుకోరు, ప్రపంచం మొత్తం బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు, శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అన్నది ఆర్యోక్తిగా మనం నడిపిస్తూ ఉన్నాం. అలాంటిది రామదేవాలయ నిర్మాణం కొరకని వారు ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కూడా ఎక్కడెక్కడైతే రామాలయం ఉందో, ఎక్కడెక్కడైతే ఆంజనేయ స్వామి ఆలయం ఉందో అక్కడ భజనలు, ఆ యొక్క స్తోత్ర ఆర్టీసీ సమ్మె కాలంలో పెట్టినటువంటి కేసులో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు మాట్లాడారు. 2012లో ఆర్టీసీ సమ్మె కాలంలో పెట్టినటువంటి కేసుల్లో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని అనేక రకాల డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం జరిగిందన్నారు. సుమారుగా 52 రోజుల పాటు ఆర్టీసీ సమ్మె కొనసాగిందని, ఆనాటి బాసర ప్రభుత్వం సమ్మెను తీవ్రంగా అణిచివేస్తున్న క్రమంలో ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా, వామపక్ష పార్టీలుగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడడం జరిగిందన్నారు. ఈ సందర్భంలో వందలాది అక్రమ కేసులను రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులపై, ప్రజా సంఘాల నాయకులపై, యువజన సంఘాల నేతలపై బనాయించడం జరిగిందన్నారు. ఇదే సందర్భంలో నల్గొండ జిల్లాలో అనేక మందిపై అక్రమ కేసులు పెట్టడం జరిగిందన్నారు. ఈ అక్రమ కేసులను ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సమ్మెలను గౌరవించాలన్నారు. అదేవిధంగా ఆర్టీసీ సమ్మె కాలంలో ఆర్టీసీ కార్మికులు పెట్టిన డిమాండ్లను కూడా నూతన ప్రభుత్వం నెరవేర్చాలని సూచించారు. ఈ ఆర్టీసీ సమ్మె కేసుకు సంబంధించి కోర్టుకు హాజరైన వారిలో పలస యాదగిరి, యశోబ్, వీరనాయక్, మదన్, గోపాల్ వర్మ, బొంతా రమేష్, అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం ఆర్టీసీ ఉద్యోగులంతా ఐక్యంగా సమ్మె చేస్తున్న 52 రోజుల పాటు సమ్మె జరిగింది. ఆ సమ్మెకు మద్దతుగా
పార్టీ సంబంధించిన వామపక్ష పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ కార్మిక సంఘాలన్నీ కూడా మద్దతుగా పాల్గొన్నాయి. ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ సమ్మెకు ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని చెప్పి కరాఖండిగా చెప్పడం ద్వారా అనేక మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది, గుండెపోట్లు వచ్చిన పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ప్రజా సంఘాల మీద కానీ తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల మీద కానీ కేసులు ఈ 4 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఆ కోర్టులని ఒక కొత్త గవర్నమెంటు ఈ కేసీఆర్ మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ఈ కేసుల్ని ఎత్తివేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మిక ఈ యొక్క పోరాటాలని బలపరచాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసినట్టుగా గత ప్రభుత్వం ప్రకటించింది. దాని ప్రాసెస్ని కూడా పూర్తి చేయాలి. చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఆర్టీసీ సమ్మె 52 రోజుల పాటు ఉధృతంగా కొనసాగింది. ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి సమ్మెను ఉధృతం చేస్తున్న క్రమంలో ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడ్డం. ఆ సమ్మెకాలంలో మా పైన సుమారుగా 5-6 కేసులు అక్రమ కేసులు బనాయించడం జరిగింది. మా పైనే కాదు ఆర్టీసీ అనేక మంది వందలాది మంది ఆర్టీసీ ఉద్యోగులపై కేసులు బనాయించారు. కానీ ఆ కేసులు నేటికి కూడా కొట్టివేయలేదు. 2019 నుంచి ఇప్పటిదాకా ఆర్టీసీ ఉద్యోగులుగా, ప్రజా సంఘాలుగా, అదేవిధంగా అనేక రకాల వామపక్ష పార్టీ నాయకులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. కానీ ప్రభుత్వం నిరంకుశంగా సమ్మెను అణచివేయడానికి ప్రయత్నం చేసింది. కానీ సమ్మె విజయవంతమైంది. కానీ కేసులు మాత్రం అనేకంగా బనాయించబడ్డాయి. ఈరోజు నూతనంగా అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ సమ్మె కాలంలో కేసీఆర్ ప్రభుత్వం కాలం నాటి సమ్మె కాలంలో పెట్టినటువంటి ఆర్టీసీ సమ్మె కాలంలో పెట్టినటువంటి అక్రమ కేసులు అన్నింటినీ కూడా ఎత్తివేయాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నల్గొండ జిల్లా కేంద్రంలోని జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మంత్రి స్పందించి మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మంత్రి స్పందించి మాట్లాడుతూ నల్గొండలో జర్నలిస్టుల సంఘానికి 10 ఎకరాల స్థలం కేటాయించి ఇస్తామని తెలిపారు. ఇంకా సరిపోకపోతే 5 ఎకరాల స్థలం కేటాయించి 6 నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ సొసైటీ అధికారులు, సీనియర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ద్వారా ఈ వెంటనే రోడ్డు కానీ చేసి వాళ్ళు కష్ట చేశారు. కేసులు పెట్టించి ఎస్ఎస్టీ కేసులు పెట్టించి చూడండి లేఅవుట్ అయింది మనం పర్మిషన్ క్యాన్సిల్ చేయమని చెప్పి మేము దగ్గర ఆల్రెడీ సాధనలో నెక్స్ట్ మండేకి నేను కూడా ఉంటాం. ఇక్కడ ఉన్న ప్రెస్ సోదరులు కూడా ఇచ్చిన జాయింట్ కలెక్టర్ గారు మీరు కూడా నోట్ చేసుకోండి. నేను పక్కకే కలెక్టర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఎకరాలు అనుకుంటా బహుశా ప్రెస్కు క్యాబినెట్లో పెట్టి మేము ప్రెస్ వాళ్ళకు హౌసింగ్ సొసైటీ కోసం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న చిన్న చిన్న పేపర్ వాళ్ళందరూ కూడా దాన్ని లేఅవుట్ చేయించి దాన్ని త్వరగా ప్లాట్లుగా విభజించి రోడ్లు వేయించి అందరికీ కూడా ఇంధనం వెలిచ్చే కార్యక్రమం చేయడానికి వాళ్ళు రిప్రజెంట్ ఇచ్చింది. దాన్ని కూడా నేను కలెక్టర్గా ఎండర్ చేశాను. దాని మీద ఎంతోమంది పేదలు ఉన్న ప్రెస్ వాళ్ళకు ఆ కార్యక్రమం అది సరిపోకుంటే ఇంకా 5 ఎకరాలు పక్కకు సేకరించినా సరే నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అందరూ కూడా పత్రికా సోదరులకు కూడా త్వరలోనే ఒక 6 monthsలోనే ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తీసుకొని
రోడ్లు నిర్మించే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి చెప్తున్నాం, మీ ద్వారా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కానీ కేటీఆర్ గారు కానీ మీరేమన్నా కాళేశ్వరం మేడిగడ్డ లాంటి బ్యారేజ్ కూలిపోయి ఇవాళ 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిపోయింది. ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అయోధ్యలో రామలల్ల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పురస్కరించుకుని సోమవారం నల్గొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేతి రఘుపతి, సెక్రటరీ రవికుమార్, ఎంవి రాఘవరావులు పాల్గొని మాట్లాడారు. అయోధ్యలో రామ్లాల్ విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని సోమవారం నల్గొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించినది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేతు రఘుపతి, సెక్రటరీ రవికుమార్, ఎంవి రాఘవరావు, మేరెడ్డి నరసింహారెడ్డి, కీసరి శ్రీనివాసరెడ్డి, కట్టా సూర్య సంపత్, జె రాఘవ, చొక్కళ్ళ నాగరాజు, హరిరామ్, లాలయ్య, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం కోర్టు ముందు బాణసంచ కాల్చి సంబరాలు జరిపారు. దేశం సుభిక్షంగా ఉండాలని భగవంతుని కోరినట్లు వారు పేర్కొన్నారు. जय 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 श्री राम 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 जय जय श्री राम भारत माता की जय भारत माता की जय राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम जय 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 श्री राम जय जय श्री राम जय श्री राम जय श्री राम సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి సత్య న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సత్య న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్య న్యూస్ ఛానల్ ప్రతినిత్యం ప్రజా సమస్యలను వెలికితీస్తూ ప్రజల మన్ననలు అందుకుంటుందని, సత్య న్యూస్ ఛానల్ను ప్రతి ఒక్కరూ ఆదరించి సంస్థ అభివృద్ధి కోసం సహకరించాలన్నారు. అదేవిధంగా నాంపల్లి మండల కేంద్రంలో గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, ట్రాస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ కర్నాటి నాగరాజు, నాంపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో సబ్ ఇన్స్పెక్టర్ బి లచ్చిరెడ్డి, జందార్ నరసింహుల చేతుల మీదుగా సత్య న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాలెంక గురుపాదం, నాంపల్లి చంద్రమౌళి, నాంపల్లి మాజీ ఎంపీటీసీ కోరె ప్రమిళ మురళి, గాదపాక రమేష్, మాజీ ఉప సర్పంచ్ ఏదుళ్ల రాములు, బీఆర్ఎస్ మండల నాయకులు గౌరు కిరణ్, అంకురం యూత్ అధ్యక్షులు గాదెపాక రవీందర్, నాంపల్లి గ్రామ పంచాయతీ కోఆప్షన్ సభ్యులు నాంపల్లి హనుమంతు, వార్డు మెంబర్లు కొండయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
వీడియోస్ ఓకే ఫోటో ఉంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో ఉదయం 6 గంటలకు మంగళ వాయిద్యాలతో భక్తులు నగర సంకీర్తన చేసి ఇంటింటికి శ్రీరాముని జెండాను పంపిణీ చేశారు. గ్రామంలోని ప్రతి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో ఉదయం 6 గంటలకు మంగళ వాయిద్యాలతో భక్తుల నగర సంకీర్తన చేసి ఇంటింటికి శ్రీరాముని జెండాను పంపిణీ చేశారు. గ్రామంలోని ప్రతి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేణుగోపాల స్వామి దేవాలయంలో ప్రజల శ్రేయస్సు కొరకు వేద పండితులచే రామనామ హోమం చేసి శ్రీరామనామ జపం, హనుమాన్ చాలీస పారాయణం చేశారు. దేవాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీవీలో అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు వీక్షించారు. అనంతరం అయోధ్య శ్రీరాముని అక్షింతలతో భక్తులకు పురోహితులు ఆశీర్వచనం, తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతరం దాతల సహకారంతో భక్తులకు, గ్రామ ప్రజలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల సభ్యులు, యువత, మహిళా భక్తులు, హనుమాన్ భక్తులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుమ్మం కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కార్యక్రమ నిర్వాహకులు పెద్దిరెడ్డి అనంతారెడ్డి, వీరమల నాగరాజు, కుమ్మం మదన్ గోపాల్ రెడ్డి, ఆలంపల్లి ఆనంద్, కస్తూరి చంద్రయ్య, పుండా కోటేశ్వరరావు, ఎల్ల వెంకటేశ్వర్లు, కోట రఘునందన్, వీరమల్ల లావయ్య, సింగరపు గిరి, కర్ణాటి శ్రీహరి, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, గడ్డం వెంకటేశ్వర్లు, గాలెంకుల గురుపాదం, కోరె మురళి, తిరుమణి శేఖర్, తిరువేణి సంగమం సొసైటీ చైర్మన్ ఈద శేఖర్, కామిశెట్టి పాండు, గౌరీ కిరణ్, నాంపల్లి సంజీవ తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా పార్టీలకు సమానం లేదు. రాముడు అనేది చాలా గ్రేట్ ఇష్యూ, ఇది మామూలు ఇష్యూ కాదు. ఓం శ్రీం రాం రామాయ ఇదం నమః. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణే స్వాహా. ఓం శ్రీం రాం రామాయ ఇదం నమః. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణే స్వాహా.
ओम यमाय सोम भवयाय उदाहि यमाय नवलक्ष्मी देवोदानस्ता गोदानता भवाय नमस्ते नमो एकस्य బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా కోదాడలో ఎటు చూసినా రామభక్తుల సందడితో శ్రీరాముని నినాదాలతో మారుమోగింది. స్వచ్ఛందంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు, శ్రీరామ భక్తులు, ఆంజనేయ స్వామి భక్తులు వాడవాడలా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా కోదాడలో ఎటు చూసిన రామభక్తుల సందడితో శ్రీరాముని నినాదాలతో మారుమ్రోగింది. స్వచ్ఛందంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు, శ్రీరామ భక్తులు, ఆంజనేయ స్వామి భక్తులు వాడవాడల్లో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కోదాడలో ఉన్న మార్వాడి వ్యాపారస్తులు, దుకాణదారులు భారీ ఎత్తున శ్రీరామ్ నామంతో కోదాడ బస్టాండ్ సర్కిల్ నుండి హుజూర్నగర్ రోడ్లో గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి చేరుకున్నారు. దేవాలయ ఆవరణలో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామనామంతో భజన, సంకీర్తనలు చేశారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సతీష్ రాజ్ పురిత్, మహేందర్ ప్రజాపట్, నరసింహరామ్, నారాయణజీ, బహుజన్ లాల్, బీసిని, మార్వాడి కుల పెద్దలు, నాయకులు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం అండి. మేమందరం కోదాడ మార్వాడి సంఘం యూనియన్ మెంబర్లం అండి. మేమందరం కలిసి రంగా థియేటర్ నుండి భారీ ఎత్తున ర్యాలీ తీసామండి. ప్లస్ ఇక్కడ నుండి పోలీస్ స్టేషన్ సర్కిల్ నుండి మొత్తం రంగా థియేటర్ వరకు, అయ్యప్ప గుడి వరకు పెద్ద భారీ ఎత్తున ర్యాలీ తీసామండి. మీరందరు ప్రజల సహకారంతో మా వలన చేయగలిగే సహాయం వలన, మీ వలన దయ వలన మా అందరికీ ఇక్కడ అష్ట ఆరోగ్యంతో సుఖంగా ఉన్నామండి. మీరందరూ కోఆపరేట్ చేయడం వలన మేము ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ మీ దయ వలన బాగుపడుతున్నామండి. మీరు మా గురించి తప్పుగా ఏం భావించమాకండి. మేము మీతో పాటు ఉండేవాళ్ళమే. అక్కడ ఇది జరిగింది అనేది మీరు మనసులో అనుకోమాకండి. మీరందరి సహకారంతోనే మేము ఇక్కడ ఎల్లదీసేది, మీ వల్లనే బతుకుతున్నాం. ప్లస్ అందరికీ ఇక్కడ అన్నదానం ప్రోగ్రాం చేశామండి. మీ దయ వలన అందరూ వచ్చి కోఆపరేట్ చేయండి, ప్రసాదాలు గ్రహించి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. आज हमारे कोदाड़ गांव में राम जन्मभूमि के द्वारा निर्मित किया गया कार्यक्रम हमारे राजस्थान भाइयों ने निवेदन किया और बहुत अच्छी तरह से लाभ लिए। पूरे गांव में रैली की व्यवस्था हुई और पूरे लोकल मीडिया और लोकल गांव वालों ने पूरा सहयोग रखा। और हमारे आज का कार्यक्रम जतो अयोध्या टेम्पल के अंदर कार्यक्रम
और अपना खाने की व्यवस्था है उधर, और अपना कार्यक्रम बंधु सब जने पधार के अच्छे लाभ और योगदान दिया हमारे मारवाड़ी भाइयों ने। और हमारे विष्णु समाज ग्रुप से पूरा कार्यक्रम वर्धित किया गया है, और हमारे विष्णु समाज और हमारे मारवाड़ी भाइयों की तरफ से पूरे ये गांव वालों ने भी सहकार दिया। जय श्री राम, 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 जय श्री राम। సోమవారం అయోధ్య శ్రీరామాలయం ప్రతిష్ఠ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో అయోధ్య శ్రీరామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కన్వీనర్ ఈగా దయాకర్ గుప్తా మాట్లాడారు. సోమవారం అయోధ్య శ్రీరామాలయం ప్రతిష్ఠ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో అయోధ్య శ్రీరామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా మాట్లాడుతూ అయోధ్య శ్రీరామాలయం కొరకు 500 సంవత్సరాల కాలం నెరవేరిందని, దేశ విదేశాలలో దేవాలయాల్లో ప్రతి హిందూ గృహాలలో ఎంతో ఘనంగా శ్రీరామ కీర్తనలు, అభిషేకాలు, సీతారామచంద్రస్వామి కళ్యాణం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సదాచార ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యానగర్లో సాయి నిలయం అపార్ట్మెంట్లో శ్రీ సీతారాముల వారికి అభిషేకం, అష్టోత్తర పూజలు, శ్రీరామ జపం నిర్వహించినట్లు తెలిపారు. హాజరైన భక్తులందరూ అయోధ్య శ్రీరామ ప్రతిష్ఠ కార్యక్రమం టీవీ ప్రత్యేక ప్రసారం ద్వారా వీక్షించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాచార ట్రస్ట్ సభ్యులు మిర్యాల శివకుమార్, తాళపల్లి రామయ్య, చల్లా శ్రీనివాస్, చల్లా చిరంజీవి, గోపారపు రాజు, బొల్లం సురేష్, బలిద అంజయ్య, కొత్త మల్లికార్జున్, హనుమాండ్ల పిచ్చిరెడ్డి, ఈగ విజయలక్ష్మి, మిర్యాల కవిత, చల్లా భాగ్యరేఖ, ఇమ్మడి పద్మ, పుష్ప అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ओम तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपते दैवी स्वस्य सस्यः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्न अस्तुधिपतेः संचरिष्पतेः ओम शांति 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 पादमी को चलन ओम सहस्र शीर्ष पुरुषः सहस्राक्ष सहस्रपाद దశ అంటే 10, శతం అంటే 100, సంవత్సరం అంటే 1000 కళతో కాపాడుతుంటాడు భగవంతుడు. అందుకే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద స భూమి విశద ఉర్ధ్వ అధిష్ట దశాంగులం సీతారామచంద్ర అయోధ్య ప్రతిష్ఠాపన ప్రార్థన ఇల్వం సుబ్రే सीताराम प्रतिष्ठा महोत्सव अभिषेक विषय सहस्र शीर्ष पुरुष सहस्राक्ष सहस्रपाद स भूमि विशद उत्सा अदिष्ट दशांगुलं पुरुष एवेदकं सर्वं यद्भूतमेव सर्वज्ञं उदाहृतत्व शेषणः इदन्नेन तिरोहते अस्माकं सागुरु अदर्यपच सागुरुमानं क्षेम स्थैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभि बुद्धत्यं धर्म काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यं मम गृहे वास्तु स्थिर निवास शुभसूचित शुभफल व्यापेटं मम संतान ससंतान सौभाग्य योग्यता फल सिद्ध्यं मम संकल्पित सर्व कार्येषु दिग्विजय फल व्याप्यर्थं मम संकल्पित श्री अयोध्या राम जन्मभूमि राम मंदिरं बाल मंदिरं Jai Ram, Jai Ram, Jai Jai Ram.
ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆదివారం గుర్రంపోడు మండల కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు వెలుగు రవి ముదిరాజ్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. సత్య న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆదివారం గుర్రంపోడు మండల కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు వెలుగు రవి ముదిరాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుర్రంపోడు మండలం మరియు నల్గొండ జిల్లాలోని విశేషాలను, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించి, వివిధ పండుగల సంస్కృతులను గురించి, పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల వారి వివిధ వార్తలు సేకరించి ఎప్పటికప్పుడు జిల్లాలోని ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న సత్య న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు రావుల వెంకటనారాయణ గౌడ్, సోమారాములు, మామిడి పెద్దులు, రమేష్, నవీన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుర్రంపోడు మండల కేంద్రంలో సత్తా న్యూస్ ఛానల్ మరి నూతన క్యాలెండర్ ఆవిష్కరించడానికి మండల రిపోర్టర్ వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సత్తా న్యూస్ ఛానల్లో జిల్లా వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాల విషయంలో కానీ, మరి యువకుల ఎదుగుదల కోసం విషయంలో కానీ, మహిళా నైపుణ్యత స్కిల్ టెస్ట్లో కానీ, అదేవిధంగా ముగ్గుల పోటీలో కానీ, అట్లాగే వివిధ పండుగల సందర్భంలో ఉగాది అయితేమి, సంక్రాంతి అయితేమి, మరి ఇంకా శ్రీరామనవమి అవుతుంది, ఏ పండుగ వచ్చినా కూడా మరి ముందంజలో ఉంటూ హిందువులకు, అటు ముస్లింలకు, మరి క్రైస్తవులకు కూడా సర్వమత ప్రజల అందరికీ కూడా సముచితంగా మంచి ఆదరణ చూపిస్తూ వారిని అభివృద్ధి పరచడానికి మరి అనేక సంక్షేమ పథకాలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మరి సత్తా న్యూస్ ఛానల్ వాళ్ళు చాలా మంచిగా ప్రజల్లోకి వెళ్ళిపోయి అందరితో కలిసిమెలిసి కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా సత్తా న్యూస్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ మండల రిపోర్టర్ వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో అందరితో సోదర భావంతో అన్ని పార్టీలను కూడా కలుపుకొని ఈ ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా నల్గొండ జిల్లా ముదిరాజు మహాసభ పక్షాన వెలుగు రవి ముదిరాజు వారికి అధ్యక్షుని నల్గొండ జిల్లాకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం మాకు కల్పించినందుకు వారికి ధన్యవాదాలు. యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తున్న భవ్యక్షేత్రం అయోధ్య శ్రీరామ మందిరంలో సోమవారం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంలో చౌటుపల్ మున్సిపల్ పరిధిలో ఆంజనేయ స్వామి దేవాలయం నుండి సీతారామచంద్ర దేవాలయం వరకు ర్యాలీగా జై శ్రీరామ్ అనే నినాదంతో అంగరంగ వైభవంగా ర్యాలీ కొనసాగింది. యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తున్న భవ్యక్షేత్రం అయోధ్య శ్రీరామ మందిరంలో సోమవారం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగ జరిగిన సందర్భంలో చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి సీతారామచంద్ర స్వామి దేవాలయం వరకు ర్యాలీగా జై శ్రీరామ్ అనే నినాదాలతో అంగరంగ వైభవంగా ర్యాలీ కొనసాగింది. అనంతరం సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బూరా నర్సయ్య గౌడ్, బీజేపీ నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ భక్తుల శ్రీశైలం గౌడ్, కౌన్సిలర్ సంధ్యాగల్ల విజయ్, సతీష్, పోలో శ్రీధర్, బూడిగ బాలకృష్ణ, తాడూరి పరమేష్, నాయకులు రమేష్, చింతల వెంకటరెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, ఒడుగు రమేష్, బొబ్బిల రాజు, సంధ్యగల నాగరాజు, మంచికంటి భాస్కర్, తూర్పునూరి రవికుమార్, వర్గాల వెంకటేష్, మునుగుంట్ల సత్యనారాయణ, దీపరాజు, శనగోని మహేష్, వీరమల యాదయ్య, మైలారం రాఘవేంద్ర, చింతకింది పాండు తదితరులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక కొత్త బస్టాండ్ వద్ద అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య మాట్లాడారు. రామ జన్మభూమి
అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక కొత్త బస్టాండ్ వద్ద అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య మాట్లాడుతూ ప్రపంచంలోని హిందువులంతా గర్వపడే రోజు ఇది అన్నారు. 100 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఎన్నో అడ్డంకులు అవాంతరాలు ఎదుర్కొని అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడమే కాకుండా విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేయడం మనందరి అదృష్టమన్నారు. ఆదర్శవంతుడైన శ్రీరాముని పాలనలో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లారని, రామాయణంతో పాటు పుస్తకాల్లో మనం చదువుకున్నామని గుర్తు చేశారు. నాటి రామాయణంలో ఎన్నో గొప్ప విషయాలు భవిష్యత్ తరాలకు అందించారని, దాన్ని ఆదర్శంగా తీసుకునే నేడు మన జీవితం సాగుతుందన్నారు. ప్రపంచంలో ఏ మతానికి లేని గొప్పతనం హిందూ మతానికి ఉందని, హిందువులంతా ఐక్యంగా ఉండే రాముని బాటలో నడవాలన్నారు. హిందువుల కళ అయోధ్య రామ మందిరాన్ని పూర్తి చేసి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని హిందువులంతా ఏకమవుతున్నారని ఆనందం వ్యక్తం చేస్తూ ఈ అన్నదాన వితరణ చేయడం జరిగిందన్నారు. ఈ అన్నదానాన్ని రాముని ప్రసాదంగా భావించి ప్రతి ఒక్కరూ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ పివిసి అధినేతలు మేళా మహాదేవ్, మేళా వాసుదేవ్, జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు మేళా వంశీ, జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు బచ్చు పురుషోత్తం, తిరుమలగిరి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సామ ఆంజనేయులు, రాజేష్, కలకుట్ట లక్ష్మయ్య, దేవరశెట్టి సత్యనారాయణ, రాచకొండ శ్రీనివాస్, బిక్కుమల్ల కృష్ణ, మిట్టపల్లి రమేష్, పర్వతం శ్రీధర్, గజ్జల వెంకట్రెడ్డి, మంచాల రంగయ్య, తేరేటపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం ముందుగా వచ్చి ఇక్కడ ఖచ్చితంగా మనం రాములవారి పేరు మీద అన్నదాన ప్రోగ్రాం చేయాలని చెప్పి సంకల్పంతో ఉదయం పూటనే మన అన్న ఇమ్మడి సోమనర్సయ్య గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రావడం సంతోషకరం. మనం ఈరోజు చేసుకునే ప్రోగ్రాం కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మన హిందువులందరిది గొప్ప రోజు. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరియు హిందూ బంధువులకు, శ్రీరామ భక్తులకు, ఆధ్యాత్మికవేత్తలకు, సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఇమ్మడి సోమనర్సయ్య అనే నేను అందరికీ శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున భావ్య రామ మందిర విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ గర్వంగా ఉన్నారు. మనం 100 ఏళ్ళ ఇది నిరీక్షణ మరియు అన్ని అడ్డంకులు మనం తొలగించుకొని ఈరోజు రామ మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఇది ప్రతి ఒక్క హిందూ చాలా సంతోషంగా ఉన్నారు. మరియు భారతదేశంలో ప్రతి హిందూ గర్వించుకునేలా, నేను హిందువునని సగౌరవంగా చెప్పుకునేలా పట్టణంలోని రామ మందిరంలో రామలీల విగ్రహ ఆవిష్కరణ కూడా జరిగింది. మరియు మనందరికీ ఆదర్శవంతుడైన శ్రీరామచంద్రుని
పరిపాలనలో మన యొక్క ప్రజలు అందరూ సుఖ సంతోషాలతోటి బతికిందని మనందరం పుస్తకాలలో రామాలయంలో అందరము చూసినాము, చదువుకున్నాము. వారి యొక్క అడుగుజాడలలో మనందరం పోతున్నాము. కాబట్టి భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క హిందువు ఈ రోజునాడు ప్రపంచంలో ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు బతుకుతున్నారు. ఆ రోజునాడు మనకు నేర్పినటువంటి విద్య అనుకోండి, మన యొక్క బతుకు తెరువులు ఇలా బతకాలని నేర్పినటువంటి కొన్ని వేల సంవత్సరాల కిందటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కేంద్రంలోని సీతారామపురం గుండాల గ్రామంలో అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గుండాల గ్రామంలో భజనలతో కోలాటాలతో రథయాత్ర నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారామపురం గుండాల గ్రామంలో అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గుండాల మండలంలో భజనలతో కోలాటాలతో రథయాత్ర నిర్వహించారు. సీతారాంపురం గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంకు వెళ్లి కొబ్బరికాయలు కొట్టి సీతారామచంద్రస్వామిని భక్తులు దర్శించుకున్నారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టను స్క్రీన్ పై భక్తులు చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. श्रीरामचंद्र चरणौ मनसा स्मरामि श्रीरामचंद्र चरणौ वचसा स्मरामि रामचंद्र चरणौ शिरसा नमामि श्रीरामचंद्र चरणौ शरणं प्रपद्ये माता रामो मत्पिता रामचंद्रः स्वामी रामो मत्सखा रामचंद्रः सर्वस्वं मे रामचंद्रो दयालुर्नान्यं जाने नैव जाने न जाने लोकाभिरामम् సోమవారం మండల కేంద్రంలోని స్థానిక గాంధీజీ విద్యా సంస్థల ఆవరణలో డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగిన కార్యక్రమాన్ని విద్యార్థులతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానిక గాంధీజీ విద్యా సంస్థల ఆవరణలో డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అయోధ్యలో శ్రీరామునికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా అయోధ్య రాముని స్మరణతో పండుగ వాతావరణం కనిపిస్తుందని తెలిపారు. ప్రజలు సీతారాముల చరిత్రలో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ప్రాంతంగా చెప్తారు. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా నాంపల్లి గాంధీజీ విద్యా సంస్థ డైరెక్టర్ కర్నాటి నాగరాజుతో కలిసి సీతారాముల చిత్రపటానికి పూలమాలలు వేసి
పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు సీతారామ, లక్ష్మణ, భరత, ఆంజనేయ స్వామి వేషధారణలో కనువిందు చేసిన దృశ్యాలను చూసి మురిసిపోయారు. గాంధీజీ పాఠశాల ఆవరణం మొత్తం శ్రీరామ నామస్మరణ శ్లోకంతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో నాంపల్లి గాంధీజీ విద్యా సంస్థ ప్రిన్సిపల్ బంధనాథం సురేష్, ఉపాధ్యక్షులు, మహిళా ఉపాధ్యాయురాలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ రంగంతో 2.5 దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం కలిగి ఈ క్రాఫ్ట్లో గ్రాఫిక్స్ మాంత్రికుడుగా మన్ననలు అందుకునే ఉదయ్ కృష్ణ అసాధారణ విజయం సాధిస్తున్న హనుమాన్ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడుగా పనిచేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొంటూ ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నారు. భారత చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే హనుమాన్ చిత్రానికి పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రశాంత్ వర్మకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ రంగంతో 2.5 దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం కలిగి ఈ క్రాఫ్ట్లో గ్రాఫిక్స్ మాంత్రికుడుగా మనులందుకునే ఉదయ్ కృష్ణ అసాధారణ విజయం సాధిస్తున్న హనుమాన్ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడిగా పనిచేసే అవకాశం రావడంతో తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొంటూ ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నారు. భారత చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే హనుమాన్ చిత్రానికి పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రశాంత్ వర్మకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వినియోగించుకోవడంలో విజనరీగా పేరొందిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సరసన సర్గౌరవంగా నిలిచేంత దార్శనికత ప్రశాంత్ వర్మలోని పుష్కలంగా ఉందంటూ హనుమాన్ రూపకర్తపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్ ఉదయ్ కృష్ణ తేజస్ టైటిల్ పాత్రలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రవాస భారతీయ ప్రముఖుడు కెఎన్ నిరంజన్ రెడ్డి నిర్మించిన హనుమాన్ జనవరి 12న విడుదలై విజయదుందుబిని మ్రోగిస్తుంది. టీజర్ విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించడంతో హనుమాన్ చిత్రంపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ప్రశాంత్ వర్మ స్వయంగా సమకూర్చిన కథనాలకు ఉదయ్ కృష్ణ సారథ్యంలో అద్దిన గ్రాఫిక్స్ జత కలవడంతో హనుమాన్ చిత్రం అత్యద్భుతంగా రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటికే విడుదల చేయగా మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ లాంగ్వేజెస్లోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తేజస్ సజ్జా, అమృత్ అయ్యార్, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రకిని, గెటప్ శ్రీను ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం విజువల్ ఫీస్ట్గా నీరాజనాలు అందుకుంటుంది. 2 ఏళ్లుగా తన జీవితంలో అంతర్భాగంగా మారిపోయిన హనుమాన్ సాధిస్తున్న సంచలన విజయం ఈ చిత్రం కోసం తాను పడిన కష్టమంతా మర్చిపోయేలా చేస్తుందని ఉదయ్ అంటున్నారు. ప్రతికూలతలు, పరిమిత వనరుల నడుమ ప్రతిభను చాటడంలో పేరెరిగిన ఉదయ్ ప్రస్తుతం బీచ్ బెల్స్ పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను హైదరాబాద్లోనే నెలకొల్పే సన్నాహాల్లో తలమునికలై ఉన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి ముఖ్య ఉద్దేశం ప్రజల గుండె చప్పుడు వినే కార్యక్రమమన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో రామకీర్తనలు పాడుతూ ఇంటిని శుద్ధి చేసుకోవాలన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం రామరంగాచార్యులు. 2012లో ఆర్టీసీ సమయ కాలంలో పెట్టిన కేసులన్నిటినీ ఎత్తివేయాలన్న తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య. జర్నలిస్టుల సంఘానికి 10 ఎకరాల స్థలం కేటాయిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి. విగ్రహ ప్రాణ ప్రతిష్టని పురస్కరించుకుని నల్గొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. ప్రజా సమస్యలను వెలికి తీయడంలో సత్య న్యూస్ ఛానల్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్న రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి. నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కోదాడలో మారుమ్రోగిన రామనామం. సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామోత్సవం. సత్య న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు వెలుగు రవి ముదిరాజ్. చౌటుపల్లిలోని సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు.
రామచంద్రుడి ప్రాణ ప్రతిష్ఠ జరగడం హిందువులకు ఒక అద్భుత ఘట్టమన్న జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య. గుండాల గ్రామంలో ఘనంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ. 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కళ నిజమైందన్న ట్రాస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు. అసాధారణ విజయం సాధిస్తున్న హనుమాన్ చిత్రం. ఇది బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.